హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై నెల 2024కు సంబంధించి రెండో వీడియో చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సిపిఎన్, యుఎంఎల్ మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేబా సారథ్యంలోని నేపాల్ కాంగ్రెస్ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కొత్త ప్రధానిగా ఓలీని దేశ అధ్యక్షుడైన రామ్చంద్ర పౌడెల్ ఎంపిక చేశారు. తొలి 18 నెలల్లో ఓలీ ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకు దేబా ప్రధానిగా కొనసాగుతారు. డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరొకసారి అధ్యక్ష రేసులో నిలవబోతున్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులు జరిపాడు. దాంతో ట్రంప్ కుడిచేవి పైభాగం నుండి ఓ తోట దూసుకువెళ్లింది. రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే. రష్యా సైనికులకు మన దేశం నుంచే బూట్లు సరఫరా అవుతున్నాయి. బీహార్లోని హాజీపూర్లో ఉన్న ఒక కంపెనీ ఈ బూట్లను తయారు చేస్తుంది. కాంపిటెన్స్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 2018లో ప్రారంభమైంది. ఇందులో రష్యా సైనికుల కోసం బూట్లు తయారు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 30 ఏళ్లకు తెరుచుకున్న ఆలయం. 3 దశాబ్దాల తర్వాత జమ్మూ కాశ్మీర్లోని అనంత్ నాగ్లో ఉమా భగవతి అమ్మవారి ఆలయం తెరుచుకుంది. 1990వ సంవత్సరంలో కూల్చివేసిన ఉమా భగవతి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగినట్లు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఒక్కరోజే 11 లక్షలకు పైగా మొక్కలు నాటడం ద్వారా మధ్యప్రదేశ్లోని ఇందోర్ గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏటా జూన్ 25వ తేదీన రాజ్యాంగ హత్యా దినం. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా వెల్లడించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన నియంతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీని విధించారు. జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు జార్ఖండ్ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూ. 75 వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 99.9% వెండితో తయారు చేసే ఈ నాణెం 40 గ్రాముల బరువు ఉంటుంది. ఒకవైపు అశోక స్తూపం, మరోవైపు సుప్రీంకోర్టు చిత్రాలు ఉంటాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ. 150 నాణెం విడుదల చేయాలని నిర్ణయించారు. దక్షిణ మధ్య రైల్వే నూతన సిపిఆర్ఓగా ఏ శ్రీధర్ రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 2011 బ్యాచ్కి చెందిన శ్రీధర్ గతంలో హైదరాబాదు, నాందేడ్ డివిజన్లలో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేశారు. ఎన్బిడిఏ అధ్యక్షుడిగా రజత్ శర్మ, అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇండియా టీవీ చైర్మన్ రజత్ శర్మ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఎన్బిడిఏ బోర్డు సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రాకు ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం షేవెలియర్ డేలా లీజియన్ డి హానర్ లభించిందని కంపెనీ తెలిపింది. వ్యాపారం, స్థిరత్వానికి ఆమె సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారని పేర్కొంది. భారతీయ కెప్టెన్ సిబ్బందికి సాహస అవార్డు. ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాష్ రావత్, ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌక రవాణా సంఘం 2024 అవార్డు దక్కింది. ఈ ఏడాది మొదట్లో హూతీ రెబల్స్ మారిన్ లువాండా అనే నౌకపై దాడి చేశారు. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. వాటిని వెంటనే ఆర్పివేయటంలో, నౌకను రక్షించడంలో రావత్తు, ఆయన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. మోదీకి 10 కోట్ల మంది ఫాలోవర్స్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత అందుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్, గతంలో ట్విట్టర్లో తనను అనుసరించే వారి సంఖ్య 100 మిలియన్ మార్కును అందుకోవటం విశేషం. దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. పూరీ క్షేత్రంలో తెరుచుకున్న రత్న భాండాగారం. విశ్వ ప్రసిద్ధ పూరీ క్షేత్రంలో రత్న భాండాగారం తలుపులను 46 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తెరిచారు. జగన్నాథుడికి వెలకట్టలేని సంపద ఉన్న 3వ రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతోనూ తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన శ్రీక్షేత్ర పాలనా అధికారి అయిన అరవింద పాడి, పూరీ కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్టైన్, మరో 8 మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు. మొత్తంగా 11 మంది వెళ్లారు. జపాన్లోని ఓ రాష్ట్రం మాత్రం ప్రతిరోజు అందరూ నవ్వాలని చట్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జపాన్లోని యమగటా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జెనీవా యుఎన్సిటిఏడి సదస్సు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జూలై 10 నుండి 12 వరకు జరిగిన ఐక్యరాజ్య సమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సదస్సులో ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణుడు మరియు కాలమిస్ట్ శ్రీరామ్ చేకూరి పాల్గొని ప్రసంగించారు. సేవల రంగమే భారత అభివృద్ధికి చోదక శక్తి అని, వాటి ఎగుమతులు దేశానికి ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గాన్ని చూపాయని పేర్కొన్నారు. మోదీ పుతిన్ 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం 2 దేశాల బంధంలో భాగంగా 2030 నాటికి 2 దేశాల మధ్య $100 బిలియన్ వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించింది. 2060వ సంవత్సరం నాటికి భారత జనాభా 170 కోట్లు. చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించిన భారత్ ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ మేరకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. 2024 భారత జనాభా 145 కోట్లు. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుంది. 2060 నాటికి 170 కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం విడుదల చేసిన 2023-24 సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈసారి 79 మార్కులతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణ లింగ సమానత్వంలో అత్యంత వెనుకబడి ఉంది. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను డిపెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాస్ స్పెయిన్ దేశస్థుడు నిలబెట్టుకున్నాడు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో 3వ సీడ్ అల్కరాస్ 2వ సీడ్ జోకోవిచ్ను ఓడించాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 భారత్ సొంతం. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వింబుల్డన్ టైటిల్ను సొంతం చేసుకున్న క్రెజికోవా చెక్ రిపబ్లికన్ తొలిసారి వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 31వ సీడ్ క్రెజికోవా 7వ సీడ్ పావోలిని ఓడించి విజయం సాధించింది. షాట్ గన్ జూనియర్ ప్రపంచ కప్లో భారత అమ్మాయి సబీరా హ్యారిస్ కాంస్యం సాధించింది. మహిళల టాప్ విభాగంలో సబీరా 40కి 29 షాట్లతో విజయవంతమై 3వ స్థానంలో నిలిచింది. కేరీ గ్యాసరిన్ అమెరికా, ఈమె స్వర్ణం సాధించింది. సోఫియా గోరి ఇటలీ, ఈమె రజతం సాధించింది. క్రికెట్కు వీడ్కోలు పలికిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్. దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇంగ్లాండ్ దేశస్థుడు ఘన విజయంతో తన కెరీర్కు వీడ్కోలు పలికాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో అండర్సన్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడారు. భారత జట్టు ప్రధాన కోచ్గా గంభీర్ నియామకం. మాజీ ఓపెనర్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. ద్రావిడ్ స్థానంలో అతన్ని ఎంపిక చేసినట్లు
బీసీసీఐ ప్రకటించింది. గంభీర్ ఇండియా తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్లు ఆడారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.